హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. గాయ్స్, ఈరోజు మనం ఫేర్వెల్కి శారీ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. టుడే ఈజ్ 14th. మన ఫేర్వెల్ వచ్చేసి 24th అంట. 10 days కూడా లేదు. నేను ఇంకా శారీ కూడా షాపింగ్ చేయలేదు. ఇప్పుడు శారీ షాపింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా ఇచ్చేయాలి, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. నీరూస్లో సారీ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ యూనిక్ పీసెస్ కూడా దొరుకుతాయని ఫస్ట్ నేనైతే నీరూస్ విజిట్ చేశాను. నేను అనుకున్న దానికి మొత్తం క్వైట్ ఆపోజిట్లో ఉంది గైస్. నీరూస్లో అసలు సారీ కలెక్షనే లేదు గైస్. నాకు 2 పీసెస్ నచ్చాయి. ఈ బ్లాక్ వన్ చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ ట్రై చేసినప్పుడు నాకు అంతేం నచ్చలేదు. పెద్దవాళ్ళ సారీలా అనిపించింది. ఈ పింక్ వన్ వచ్చేసి చూసినప్పుడు చాలా బాగుంది, బట్ ఎప్పుడైతే కట్టుకున్నామో దాని వర్క్ ఎలివేట్ అవ్వట్లేదు అండ్ టూ ట్రాన్స్పరెంట్గా ఉంది. చాలా ప్రైజ్ ఉంది గైస్. ఈ సారీ 20,000 చెప్పారు. నాకు నీరస్లో అంత ఎక్కువ ఏం నచ్చలేదు గైస్. అది బ్లాక్ సారీ ఒకటి ట్రై చేశాను, అది కొంచెం పెద్దగా అనిపించింది. అండ్ పింక్ సారీ గురించి చూడాలి. అండ్ స్టిల్ కన్ఫ్యూజ్. పింక్ సారీ టూ ప్రైజ్ అనిపించింది. స్టిల్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ సౌత్ ఇండియాలో ఈ డార్క్ బ్లూ కలర్ శారీ అయితే చూశాను. ఈ శారీ చూసిన వెంటనే నాకు ఎంత నచ్చిందంటే ఇది తీసేసుకుందాం అనుకున్నాను, బట్ ట్రై చేసినప్పుడు అంత లుక్ రాలేదు అనిపించింది. నెక్స్ట్ ఈ గ్రే వన్ ట్రై చేశాను. ఈ గ్రేది కూడా అంతేం నచ్చలేదు, పల్కిగా అనిపించింది, అందుకనే ఇది కూడా తీసుకోలేదు. ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే ఎంత బాగుందంటే గైస్, చూసినప్పుడు అయితే నాకు చాలా నచ్చింది, ట్రై చేసినప్పుడు కూడా చాలా బాగుంది. బట్ ఆ వర్క్ అంతా కుందన్ వర్క్ గైస్, అది పట్టుకుంటే ఊడిపోతుంది. అండ్ దిస్ సారీ కాస్టెడ్ అరౌండ్ 17,000. అంత పెట్టాలనిపించలేదు నాకు. అండ్ వర్క్ కూడా ఊడిపోతుంది కాబట్టి అంత వర్తి అనిపించలేదు. సో అందుకని ఇది కూడా తీసుకోలేదు గైస్. ఈ షాప్లో అసలు కలెక్షనే లేదు గైస్. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక్కసారి నచ్చింది, ఇది కూడా పెద్ద ఏం నచ్చలేదు. రాత్రి అయిపోయింది గైస్, ఇంకా సారీ దొరకలేదు. బెస్ట్ సత్యంలో సారీ. నెక్స్ట్ ఇక్కడ జేసీ మాల్కి వచ్చాను. ఇక్కడ ఈ బ్లూ కలర్ సారీ 1 minute సారీ అంట. ఇది ట్రై చేయమన్నారు. సారీ అయితే చాలా బాగుంది, కానీ నాకు సరిపోలేదు గైస్. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ సారీ ట్రై చేశాను. ఇది నాకు అవుట్డేటెడ్ మోడల్ అనిపించింది, అంతేం నచ్చలేదు.
నెక్స్ట్ ఈ రెడ్ కలర్ సారీ ట్రై చేశాను. ఈ సారీ అయితే చాలా బాగుంది, చాలా నచ్చి నాకు ఫుల్ కట్టమని అడిగాను. ఫుల్ కడుతున్నారు, అంతా బాగుంది. కానీ ఇది ఫొటోస్ లో చాలా బ్రైట్ రెడ్ కింద పడిపోతుంది. ఇది ఒక చెర్రీ రెడ్ కైండ్ ఆఫ్ కలర్ అనమాట. అంత ఎలిగెంట్ గా లేదు, ప్లస్ వర్క్ ఎలివేట్ అవ్వట్లేదు అనిపించింది. నెక్స్ట్ నేను నారాయణ సిల్క్స్ కి అయితే వచ్చాను. ఇక్కడ ఈ బ్లౌజ్ నాకు చాలా నచ్చింది. ఇది 1 minute సారీ మీద బ్లౌజ్ అంట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్న సారీస్ అంట. నాకు ఒక్క బ్లౌజ్ కూడా సెట్ అవ్వలేదు గైస్. నాకు సారీస్ అయితే నచ్చాయి కానీ బట్ బ్లౌజెస్ ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. సేమ్ ఈ రెడీమేడ్ బ్లౌజెస్ లోనే వేరియస్ కలెక్షన్ ఉంది అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేశాను. బట్ నాకు ఏది అంత పర్ఫెక్ట్ అనిపించలేదు, సో అందుకని నేనేం తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ నేను సోచ్కి అయితే వచ్చాను. సోచ్లో నాకు ఒక 2 సారీస్ నచ్చాయి. ఒకటి బ్లూ అండ్ ఇంకొకటి గోల్డ్ కలర్ అని చూసాను. ఇది మొత్తం ఫ్యాబ్రిక్ అంతా డ్యూయల్ టోన్స్ లో వచ్చింది. 2 shades ఆఫ్ బ్లూ వచ్చింది అండ్ స్కాలప్ మోడల్ లో డిజైన్ వచ్చింది బార్డర్ కి. సారీ మొత్తం డల్ అయిపోయి బార్డర్ ఒకటి హైలైట్ అవుతున్నట్టు అనిపించింది, అంత సెట్ అయింది అనిపించలేదు. బ్లౌజ్ కూడా చాలా డల్ గా ఉంది. నెక్స్ట్ ప్లీట్స్ పెట్టి కూడా ట్రై చేశాను. సింగిల్ ప్లీటే కాకుండా ప్లీట్స్ అయితే ఎలిగెంట్ గా కనిపిస్తుందేమో అని ప్లీట్స్ తో కూడా ట్రై చేశాను, కానీ అందులో కూడా నాకు అంత ఎలిగెంట్ గా ఏమనిపించలేదు. సో అందుకనే ఈ సారీ ఏం తీసుకోలేదు గైస్. నెక్స్ట్ ఈ పీచ్ పింక్ సారీ ట్రై చేశాను. పీచ్ పింక్ అండ్ గోల్డ్ టోన్స్ కలిసి ఉన్నాయి గైస్. దీనికి వర్క్ వచ్చింది మధ్యలో, పెద్ద పెద్ద బూటీస్ లో వచ్చాయి. అది చాలా బాగుంది వర్క్, బట్ కట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా వర్క్ కనిపించట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లెయిన్ అన్నట్టు అనిపించింది. బార్డర్ కూడా పెద్ద ఏం హైలైట్ అవ్వట్లేదు. పర్సనలీ నాకు అంతేం నచ్చలేదు ఇది, అండ్ డల్ గా కూడా అనిపిస్తుంది. అందుకే ఈ సారీ తీసుకోలేదు గైస్.
నెక్స్ట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఈ పింక్ కలర్ సారీ అయితే ట్రై చేశాను. ఇది ఒక రెడ్డిష్ పింక్ కలర్ గైస్, రెడ్ కాదు. కట్టుకున్నప్పుడు చాలా బాగుంది. బార్డర్ అంతా స్టోన్ వర్క్ కాకుండా మగ్గం వర్క్ వచ్చింది. ఇది చాలా బాగా కనిపిస్తుంది ఫొటోస్ లో గానీ ఎక్కడైనా. ఫొటోస్ లో కొంచెం రెడ్ పడుతుంది కానీ చాలా బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ ఇచ్చి చాలా ఎలివేట్ చేశారు. చాలా ఎలిగెంట్ గా కనిపించింది. అండ్ ఎస్ గైస్, దిస్ ఈస్ ద సారీ ఐ బాట్ ఫర్ మై ఫేర్వెల్. ఫుల్ కట్టించుకుందాం అనుకున్నాను కానీ ఫుల్ కట్టనన్నారు. అండ్ ఇది ఫొటోస్ లో చూసినప్పుడు రెడ్ పడుతున్నా కూడా చాలా ఎలిగెంట్ గా కనిపించింది. వర్క్ అది చాలా ఎలివేట్ అవుతుంది. నాకు ఈ సారీ వేసుకోగానే చాలా నచ్చింది గైస్. దిస్ సారీ కాస్టెడ్ మీ అరౌండ్ 7,000 ఆర్ సంథింగ్. కానీ చాలా వర్తీ అనిపించింది. టోటల్ మగ్గం వర్క్ వచ్చి చాలా ఎలిగెంట్ ఉంది కాబట్టి నేను ఇంకా ఈ సారీ తీసేసుకున్నాను గైస్. ఎంత బాగా కనిపించింది అంటే గైస్, ఇది ఒక పింక్ కలర్. నేను మీకు ఇక్కడ ఎక్కడైనా ఫోటో యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ వైన్ కలర్ సారీ కూడా ట్రై చేశాను కానీ నాకు అంతేం నచ్చలేదు. టూ అవుట్డేటెడ్ మోడల్ అనిపించింది. పింక్ కలర్ సారీకే స్టిక్ అయి ఉన్నాను. ఫస్ట్ ఫొటోస్లో ఇలా పడుతుందేమో అని మళ్ళీ చెక్ చేసుకున్నాను, బట్ పింకే పడుతుంది దూరం నుంచి. సో దిస్ ఈస్ ద సారీ కలర్ గైస్. ఐ గాట్ దిస్ సారీ గైస్. ఫైనల్లీ ఆ పింక్ సారీ అయితే తీసేసుకున్నాను గైస్. నాకు ఆ సారీ చాలా నచ్చింది. ఫుల్ మగ్గం వర్క్ వచ్చి చాలా బాగుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అండ్ ఐఎమ్ టోటల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్ సారీ గైస్. ఇంత తిరిగినందుకు నాకు అంత మంచి సారీ దొరికింది కాబట్టి నేను చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను. And that's it for this vlog guys. If you like this video, do like, share and subscribe guys. See you in my next video. Bye guys.